రాష్ట్రంలో అడ్వకేట్ల నైపుణ్యాలు పెరగడానికి ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బార్ కౌన్సిల్ కు ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీల తరహాలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అకాడమీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పలు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 55,000 మంది అడ్వకేట్స్ కు మారుతున్న చట్టాలు, చట్ట సవరణల గురించి తెలుసుకుని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రాజేంద్ర నగర్ లో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడే 30 ఎకరాల్లో అకాడమీ నిర్వహించాలని, అకాడమీకి 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. గత 3-4 సంవత్సరాలుగా చాలా మంది అడ్వకేట్లుగా ఎన్రోల్ కావడం జరిగింది. సుమారు ఒక 50-55,000 మంది లేటెస్ట్ గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం అన్ని కోర్టులలో అడ్వకేట్లు మరి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పోలీస్ అకాడమీలు ఉన్నాయి, జ్యుడిషియల్ అకాడమీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పోలీస్ అకాడమీ ఉంది, ఒక జ్యుడిషియల్ అకాడమీ ఉంది. మరి పోలీసులు చాలా మంది ఎస్ఐలు, సిఐలు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్పీలు, డిఎస్పీల యొక్క అపాయింట్మెంట్ కాగానే వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్స్ అయినటువంటి అధికారులతోటి పోలీసులకు ట్రైనింగ్ ఇప్పేయడం జరిగింది. అట్లే తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఎంపికైనటువంటి జూనియర్ సివిల్ జడ్జీలు కానీ, సీనియర్ సివిల్ జడ్జీలు కానీ, జిల్లా జడ్జీలుగా ఎంపిక కాగానే వాళ్ళని తీసుకుపోయి జ్యుడిషియరీ సంబంధించినటువంటి జ్యుడిషియల్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పేటటువంటి పని. జడ్జీలు ఎలా ఆర్డర్స్ రాయాలి, ఎలా జడ్జిమెంట్ చెప్పాలి, ఏ రకమైనటువంటి సైటేషన్లు వాడుకోవాలి, జడ్జిమెంట్లు వాడుకోవాలి, జడ్జీల యొక్క పాత్ర జూనియర్ సివిల్ జడ్జి కాదు మొదలు పెడితే సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా జడ్జిలు ఏ రకంగా ఈ యొక్క వాళ్ళు స్పీడీ జస్టిస్ని ప్రొవైడ్ చేయాలి, కేసులు ఏ రకంగా నడపాలని వాళ్ళకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి మరి పంపడం అనేటువంటి జరిగింది. మరి అడ్వకేట్లుగా నమోదైనటువంటి ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బార్ కౌన్సిల్ కానీ, ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి తర్ఫీదు ఇచ్చేటటువంటి పని, లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని, లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి పని జరగటం లేదు. దానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్కి సంబంధించినటువంటి ఒక అకాడమీ లేదు. అయితే ఈ మధ్య ప్రభుత్వం రాజేంద్ర నగర్ మండలం బుద్ధివెల్లో ఒక 100 ఎకరాల భూమిని కేటాయించి కొత్త హైకోర్టు నిర్మాణానికి ఫండ్స్ కేటాయించడం, ల్యాండ్ కేటాయించడం అనేది జరిగింది. ఈ హైకోర్టుకు స్థలం ఇచ్చినటువంటి పక్కనే కొత్త హైకోర్టు కట్టబోయేటటువంటి దాని పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది. ఒక 30 ఎకరాల భూమి ఇమ్మీడియట్ గా తెలంగాణలో అడ్వకేట్ అకాడమీ పెట్టడానికి ల్యాండ్ కేటాయించాలి, పక్కన హైకోర్టు పక్కన. దాంతోపాటు ఏంటంటే ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించి ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలి. అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల ఎన్రోల్ అయ్యేటటువంటి ప్రతి అడ్వకేట్ మరి స్కిల్స్ పెంచేటటువంటి పని ట్రైన్ చేయడానికి ఒక అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది. మారుతున్నటువంటి చట్టాలు, రకరకాల కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి. కొత్త చట్టాల మీద సెమినార్లు కండక్ట్ చేయడం, ఉన్నటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా, మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా ఈ డిజిటలైజేషన్ కంట్రీలో అన్ని చట్టాలు కూడా మారటం జరుగుతాయి. ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ 106 సార్లు 50,000 పైచీలకు న్యాయవాదులు ఎన్రోల్ అయినరు. చాలా మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా ప్యాషన్ తోటి పనిచేయాలన్నట్టు ఒక మంచి ఆలోచన కొద్దీ ప్రాక్టీస్ చేయడం కోసం వచ్చిండ్రు. చాలా మంది అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినరు. 50-55,000 మంది పైన ఎన్రోల్ అయినరు. వీళ్ళందరికీ సరి అయినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి యంత్రాంగం అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా, సబ్జెక్టు నేర్చుకోలేక, బెంచ్ల దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేయలేక, సరైనటువంటి అవగాహన లేకపోవడం మూలంగా క్లయింట్లకు కూడా ఒక రకంగా డ్యామేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితి.
సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్లు క్లయింట్ యొక్క సమాచారాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా చేయాల్సినటువంటి పనులు చేస్తారు. కానీ సబ్జెక్ట్ లేనప్పుడు క్లయింట్లతోటి ఇబ్బందులు అవుతున్నాయి. వేసేటటువంటి కేసులు కొన్ని డిస్మిస్ కావటం, క్లయింట్లకు డ్యామేజ్ కావటం, తర్ఫీదు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్రంలో మిడ్ కోర్ట్స్ లేవు, మ్యాథ్ కోర్ట్స్ లేవు. ఈ అకాడమీలో ట్రైనింగ్ నిరంతర కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టొచ్చు అడ్వకేట్ అకాడమీలో. తర్వాత అన్ని సబ్జెక్టుల మీద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కానీ, మీడియేషన్ యాక్ట్ కానీ, లేదు మారుతున్నటువంటి చట్టాల మీద సవరణలు కానీ, కొత్త చట్టాల మీద అవగాహన పెంచడం కానీ, ఇవన్నీ కూడా అడ్వకేట్లని ఒక తర్ఫీదు చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరు అడ్వకేట్లని ఒక మంచి పర్ఫెక్ట్ స్కిల్డ్ అడ్వకేట్లుగా రూపాంతరం చేయించడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం ఉంది. వెంటనే 30 ఎకరాల భూమిని కొత్త హైకోర్టు దగ్గర కేటాయించాలని, ఆ తర్వాత 50 కోట్ల రూపాయలు కేటాయించాలని, ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా స్కిల్స్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అడ్వకేట్స్ అకాడమీస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రం ఒక పెక్యులర్ రాష్ట్రం. ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులందరూ కూడా కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులు ప్రధానమైనటువంటి ఒక భూమికను పోషించారు. కొంతమంది దాడులకు గురైనరు, కేసులు పాలైనరు, ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క సమస్యల పరిష్కారం కావాలి, న్యాయవాదుల యొక్క స్కిల్స్ పెంచాలి. కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులు పర్ఫెక్ట్గా ధైర్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా గౌరవంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం. అందుకనే వెంటనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ప్రతి రాష్ట్రంలో ఒక ఉమెన్ కమిషన్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో పోలీస్ అకాడమీ ఉంటుంది. మరి అడ్వకేట్స్ అకాడమీ ఎందుకు పెట్టరు? అడ్వకేట్స్ అకాడమీ పెట్టడం వల్ల అది ప్రభుత్వానికి పేరు వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు కూడా స్కిల్స్ పెరగటం, లీగల్ ఎంపవర్మెంట్ పెరగటం, దాంతో ఏంటంటే జ్యుడిషియరీ వ్యవస్థ పటిష్టం కావడం కోసం ఈ అడ్వకేట్ అకాడమీ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. అందుకని ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని పెట్టాలి. దేశంలోనే